కాలం విలువ, వాల్యూ ఆఫ్ టైం. ఈ రోజుల్లో చాలామంది సమయం యొక్క విలువను తెలుసుకోకుండా సమయాన్ని వృధా చేస్తున్నాడు. మరి ముఖ్యంగా ఈ 21st సెంచరీలో ఈ సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది కాబట్టి ఇది డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ యుగం అంటున్నాం. ఫోన్ పేమెంట్స్, ఫోన్పేలు, గూగుల్ పేలు అలానే చూసినట్లయితే అన్నీ కూడాను సోషల్ మీడియా ద్వారానే పనులన్నీ జరిగిపోతున్నాయి. మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోనే మరో ప్రపంచం అయిపోయింది. అందుకని ఈ రోజున చాలామంది తమ సమయం యొక్క విలువను గ్రహించుకోలేకపోతున్నారు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం టైం యొక్క వాల్యూను తెలుసుకోకపోతామో వీ లూజ్ ద వాల్యూ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితం యొక్క విలువను కూడా మనం మర్చిపోతాం, మన జీవితం యొక్క పర్పస్ను కూడా కోల్పోతాం. బైబిల్లో అద్భుతమైనటువంటి కొటేషన్ ఉందండి, అది మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు జీవించండి అని బైబిల్ చెప్తా ఉంది. దినములు చెడ్డవి, నిజంగా ఈ మాట చాలా మనందరికీ కూడా వర్తిస్తుందండి. ఈ రోజులో ఒక ఇండివిజువల్ వ్యక్తిని చూడండి, ఒక ఫ్యామిలీ చూడండి, ఒక సమాజాన్ని చూడండి, ఒక దేశం యొక్క నైతిక విలువలను చూడండి, వ్యక్తిత్వాలు చూడండి, ఎంతగా పడిపోయాయంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఈ యొక్క స్టాండర్డ్స్లో మనం కానీ ఒక్కసారి కానీ వెయి చేసినట్లయితే వీఆర్ బిలో ద స్టాండర్డ్స్ ఆఫ్ ద వాల్యూస్. అంటే చాలామంది ఏమంటారంటే అండి, ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టుగా మనం జీవించాలి అంటారు. చాలామంది అంటారు కదా, పరిగెత్తుతున్నారు కాబట్టి సమాజంతో పాటు మనం పరిగెత్తారని. అలా అయితే రెండోది, ఈ లోకంలో డబ్బు సంపాదించడమే ప్రాథమికమైనటువంటి లక్షణం అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, మరి వాట్ అబౌట్ ద వాల్యూస్, వాట్ అబౌట్ ద పీస్ ఆఫ్ మ్యాన్? మానవుడు సంతోషంగా జీవించడానికి కావాల్సినటువంటి దేవుని యొక్క సహవాసం ఏది అని అడుగుతాను. డబ్బు ఒక్కటే మానవుని జీవితానికి నిజమైనటువంటి సమాధానం అయితే ఈ రోజుల్లో డబ్బులు ఉన్నటువంటి అనేక కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నం అయిపోతున్నాయి? ఎందుకు కుటుంబాలు డైవర్స్తో ఎండ్ అయిపోతున్నాయి? మ్యారేజ్ అయిన తర్వాత 6 months తర్వాత ఎందుకు వాళ్ళు కోర్టు గుమ్మాలు ఎక్కుతున్నారు, డైవర్స్ కావాలి, నేను ఇతనితో బ్రతకలేను, ఈవిడితో బ్రతకలేనని. సమయం యొక్క విలువను ఎప్పుడైతే దీన్ని మనం కానీ ఖాతరు చేయమో అప్పుడే జీవితం యొక్క విలువలు పోగొట్టుకుంటాము. కాబట్టి అన్ని సమస్యలకు ప్రారంభం అక్కడే వస్తుంది. మిత్రులారా, బైబిల్లో చెప్పబడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, డేస్ ఆర్ ఈవిల్, దినములు చెడ్డవి. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మన జీవితం యొక్క పరిమాణం ఎంత అండి? 60 years or 70 years. ఇప్పుడు మహా చెప్పాలంటే చాలామంది 35, 40, 50 years కల్లా వారి యొక్క జీవితం ఈ భూలోకంలో అంతమైపోతుంది. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఆ రీజన్స్లోకి నేను వెళ్ళటం లేదు. అట్ ద సమ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, టైమ్ ఈజ్ వెరీ షార్ట్. అయితే నేను దీనికి ఒక 4 ఇంపార్టెంట్ థింగ్స్ కానీ మనం కానీ ప్రయారిటీలోకి తీసుకున్నట్లయితే ఇన్ అవర్ డైలీ వర్క్, డెఫినెట్లుగా బైబిల్ చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని బట్టి మనం సమయం యొక్క విలువను తెలుసుకుంటాం. నెంబర్ 1 ఏంటంటే ప్లేట్ అంటాను, PLATE. ప్లేట్ అంటే, P అంటే పోస్ట్పోన్మెంట్. చాలామంది సమయాన్ని ఎలా వృధా చేసుకుంటారంటే, ఇప్పుడు చేయాల్సిన పని అటువంటి రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని పోస్ట్పోన్ చేసుకుంటా ఉంటారు. ఈ పోస్ట్పోన్మెంట్ లేదా వాయిదా అనేటువంటిది మనకి సమయాన్ని నష్టం చేసేటువంటి. ఒక వ్యక్తి అంటాడు, రేపు చేయాల్సిన పని ఇప్పుడు చెయ్యి, ఈరోజు చెయ్యి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయి అంటాడు. అంటే యువర్ టుమారో ఈజ్ టుడే. కాబట్టి ఎంత స్పీడ్గా మనం పనులు చేసుకుంటామో, దేవుని వాక్యం కానీ, ప్రార్థన కానీ, దేవుని సేవ కానీ, జీవితం త్వరగా ఈ లోకంలో ముగింపులోకి వస్తుందండి ఫ్రెండ్స్. కాబట్టి మనం డూ నాట్ పోస్ట్పోన్. రెండోది PLATE అన్నాను కదండి. L అంటే లేజినెస్, బద్ధకం. ఇది కూడాను మనకు ఒక బద్ధ శత్రువు అండి. ఏంటంటే సమయం యొక్క విలువను తెలియకుండా హరింప చేస్తూ ఉంటుంది. ఒకసారి కానీ సోషల్ మీడియాలోకి వెళ్తే, షార్ట్స్, రీల్స్లోకి వెళ్తే మనం టైం అంతా మర్చిపోతూ ఉంటాం. లేదా ఇంకేదో మనకు అనవసరమైనటువంటి విషయాలు చూస్తూ మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటాం. అదే సమయాన్ని మన యొక్క నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవటానికి, దేవునితో సమయం గడపడానికి, ప్రయోజనకరమైన విషయాలకు మన జీవితాన్ని ఖర్చు పెట్టడానికి కానీ మనం చేసినట్లయితే మనం కూడాను సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళుగా ఉంటాం. డూ నాట్ గివ్ ఎ ప్లేస్ ఫర్ లేజినెస్. బద్ధకాన్ని మీరు విడిచిపెట్టాలి. మూడవది P అంటే పోస్ట్పోన్మెంట్, లేజినెస్. మూడవది A అంటే యాబ్సెంటిజం. అంటే చాలామంది చాలా వాటికి గైర్ హాజరు అవుతూ ఉంటారు. డ్యూటీకి వెళ్ళాలంటే సెలవు అంటారు, ఏదైనా వెళ్ళాలంటే
ఎక్కడికైనా పనికి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళరు, చర్చికి రావాలంటే లేటుగా వస్తారు, కొంతమంది అసలు రారు. వాళ్ళకి ఏదైనా సరే ఇంపార్టెంట్ వర్క్ ఉంటే దేవుని పని పక్కన పెట్టేస్తారు. సో యాబ్సెంటిజం అనేటువంటిది కూడా మన సమయాన్ని తెలియకుండానే హరింపచేస్తుంది. దట్ మీన్స్ వీఆర్ డివాల్యూయింగ్ ద టైమ్ అనమాట. సమయం యొక్క విలువను పోగొట్టుకుంటాం. టైమ్ ఈజ్ ప్రెషియస్ మై డియర్ ఫ్రెండ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే అనేటువంటిది ఎక్సెసివ్ స్లీప్, అతిగా నిద్రపోవటం. అంటే 24 అవర్స్ని డివైడ్ చేసినట్లయితే 8 అవర్స్ స్లీపింగ్కి, 8 అవర్స్ వర్క్కి, 8 అవర్స్ మన ఫ్యామిలీ అఫైర్స్ వాటి కోసం ఖర్చు చేసుకుని 24. దీంట్లోనే 2.5 అవర్స్ ప్రేయర్ అండ్ బైబిల్ మెడిటేషన్ అండ్ దేవునితో గడపడానికి 2.5 అవర్స్ టైం ఇవ్వాలి. ఇది ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి టైం టేబుల్. కానీ చాలామంది ఏం చేస్తారు, లేటుగా పడుకుంటారు, లేటుగా లెగుస్తారు, ఆఫీస్కి లేటుగా వెళ్తారు, చర్చికి లేటుగా వస్తారు, అన్నీ లేట్. దీనికి కారణం ఏంటంటే ఎక్సెసివ్ స్లీప్ అన్నమాట. అంటే టయానికి నిద్రపోవట్లేదు. ఏంటంటే మన చిన్నప్పుడు స్కూల్లో ఒక మాట చెప్పేవాళ్ళు ఏంటంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అని. పెందల కాడ పడుకోవాలి, పెందల కాడ లేవాలి. సో మిత్రమా, గమనించండి, సమయము చాలా త్వరగా అయిపోతుంది. టైమ్ ఈజ్ ప్రెషియస్. కాబట్టి మనం జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. దేవుడిచ్చినటువంటి జీవితాన్ని విలువగా ఎంచుదాము. ఆయన నామాన్ని మహింపరచడానికి మనం ముందుకెళ్దాం. దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని బలపరచును గాక. ఆల్ ద బెస్ట్. బాయ్. గుర్తుపెట్టుకోండి, టైమ్ ఈజ్ ప్రెషియస్. థ్యాంక్ యూ.